సార్ తల నొప్పులు ముందుకు వచ్చింది సార్. రామసుబ్బారెడ్డి గారు నేర్పించగా ఉత్తమ పౌరుడై సోదరీమణులకు మంచి సోదరుడుగా మరియు మంచి నాయకుడిగా విరామమును పొందకుండా విరామమే లేకుండా పనిచేసే మా యొక్క రెడ్డి గారికి మరియు వారి కుటుంబానికి ఆహ్వానం. మెడలో పాముండేవాడు శివుడు, చేతిలో వేణు ఉండేవాడు శ్రీకృష్ణుడు. వీడు సామాన్యుడు కాదు, శివకేశవుడు. మా ఊరి బడులకు దండాలు ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోషిలో పాదాలకు వందనాలయ్యో ఉపాధ్యాయులారా. మా బిడ్డలను బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదుగానే గంధం లేక సంసారం ఈదన లేక చిత్రమై చితికిపోయి ఎలిసిపోయి మా బతుకులు తాతల వంతన లేదు, మా తండ్రులు ఎరుగనలేదు. చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక శతాబ్దాల న్యాయాలకు బలి అయిపోయిన దీనులం. స్నేహశీలి, ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న మనిషి, అందరికీ ఆదర్శప్రాయుడు, గౌరవనీయులైన కల్లుట్ల తులసి ఈశ్వర్ రెడ్డి గారి జీవిత విశేష మాలికను ఈ సభా వేదికపై వినిపించబోతున్నాను. శ్రీ కల్లుట్ల తులసి ఈశ్వర్ రెడ్డి గారు కల్లుట్ల రామసుబ్బారెడ్డి నాగలింగమ్మ దంపతులకు జూన్ 1, 1962వ సంవత్సరం మైలవరం మండలంలోని కల్లుట్ల గ్రామంలో జన్మించారు. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామం కల్లుట్లలోనే జరిగింది. హై స్కూల్లో వీరి విద్యాభ్యాసం కూడా ఉయ్యాలవాడ మండలంలోని జూన్ 30, 1991వ సంవత్సరంలో
అలివేలమ్మ గారితో వివాహం జరిగింది. వీరికి 3 సంతానం. కుమార్తెలు మానస, సురేఖ, కుమారుడు కిరణ్ సాయి రెడ్డి. వీరి ఉద్యోగ ప్రస్థానం. వీరు ఉద్యోగరీత్యా మొదట స్పెషల్ టీచర్ గా జమ్మలమడుగు మండలంలోని కన్నెలూరు గ్రామం మండల పరిషత్ మాధ్యమిక పాఠశాలలో 1991 సంవత్సరం నుంచి 1992 సంవత్సరం వరకు ఉపాధ్యాయునిగా విధులను నిర్వర్తించారు. అక్కడ వీరు ఉన్నది కొంతకాలమైన పట్టలు లేకుండా రాయి రాయి చిన్న రాయి
కల్లుట్ల వంశాన జన్మించినాడు ఈ తులసీశ్వర రెడ్డి. అమ్మ నాగలింగమ్మ అనురాగమును పొంది నాన్న రామసుబ్బారెడ్డి నడత నేర్పించగా విద్యాబుద్ధులు నేర్చి ఉత్తమ పౌరుడై విలసిల్లెనతడు. కళాశాలలో మహిళామణులకు సోదరుడై రక్షణనిచ్చిన నాయకుడతడు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా విరామ మెరుగక పరిశ్రమించి స్వేద బిందువులతో మట్టిని తడిపి పసిడి పంటలు పండించిన కర్షకుడతడు. ఇప్పుడు కూడా చేస్తాడు సారు. తరగతి గదిని తోటగా మార్చి చిరు మొక్కల వంటి విద్యార్థులకు జీవశాస్త్ర బోధనతో జీవన విలువలు నేర్పి జీవితాలు చక్కదిద్దిన ఈ ఉత్తమ గురువు అతడు. అలివేలమ్మకు ప్రియమగు పతిగా, అవును చాలా పిల్లలకు తండ్రి అయి అనురాగమూర్తిగా, మనుమడి పాలిన ముద్దుల తాతగా, పరిపూర్ణ జీవితానికి ప్రతీక అతడు. 33 వత్సరాలు బాధ్యత నెరవేర్చి నేడు ఉద్యోగ విరమణ చేయు శుభదినాన ఆయురారోగ్యాలు, శాంతి సంతసాలు సమృద్ధిగా చేకూరి వర్ధిల్లమనచు కోరుకొనుచున్నాము. శ్రీ వెంకటేశుని కోరిక తీర్చయ్య కరుణ చూపి. ఈ వెంకటేశ్వర స్వామి వారు కూడా వీళ్ళ ఇంటి ఇలవేలుపు స్వామి కాబట్టి మేడం గారు చక్కగా రాశారు. మాకు అవకాశం దొరికింది మా పాఠశాలలో ఈ రోజు ఈ యొక్క పదవీ విరమణ పొందుతున్నటువంటి శ్రీ కేటీ ఈశ్వరరెడ్డి గారు, కల్లుట్ల తులసి ఈశ్వరరెడ్డి గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. అందులో మా యొక్క అపూర్వమైనటువంటి మిత్రుడు, మా అందరికీ మిత్రుడు, నాకు సహజంగా దొరికినటువంటి పెద్ద అయినప్పటికీ మా సహజ లక్షణాలు పూజలు కనగన పంటల కనముగ భజనలు వీరబ్రహ్మయ్య పూజలు కనగన పంటల కనముగ భజనలు వీరబ్రహ్మయ్య.
పూజార్చనలే చేసి ఆరాధింతుము దేవయ్యా పాలు పళ్ళు పాయసము నీకు నైవేద్యాలు పెడుమయ్యా అన్న పూజార్చనలే చేసి ఆరాధింతుము దేవయ్యా పూజలందుకొని కన్నయ్యా మకు పుట్ట మార్గమే చూపయ్యా వీరబ్రహ్మయ్య నీకు దొక్క మొక్కులు దొక్క పూజలు గనగన కల్ల గనముగ భజనలు వీరబ్రహ్మయ్య నీకు దొక్క మొక్కులు దొక్క పూజలు గనగన కల్ల గనముగ భజనలు వీరబ్రహ్మయ్య కంది మల్లయ్య పల్లెయి క్షేత్రం భువిలో ఆయను వైకుంఠం బ్రహ్మయ్య నీ దర్శనము నా పూర్వజన్మ సుకృతము కంది మల్లయ్య పల్లెయి క్షేత్రం భువిలో ఆయను వైకుంఠం బ్రహ్మయ్య నీ దర్శనము నా పూర్వజన్మ సుకృతము కోటి వరాల దేవుడవు మాకు కోరిన వరములనిచ్చే అయ్యాలో వీరబ్రహ్మయ్య నీకు దొక్క మొక్కులు దొక్క పూజలు కన్నగన్న కంటల గనముగ భజనలు వీరబ్రహ్మయ్య నీకు దొక్క మొక్కులు దొక్క పూజలు కన్నగన్న కంటల గనముగ భజనలు వీరబ్రహ్మయ్య నీకు కన్నగన్న కంటల గనముగ భజనలు వీరబ్రహ్మయ్య చెప్పాలంటే మా నాన్న మాతో ఇంట్లో మా సొంత కొడుకు కూతుర్లతో కంటే ఆయన చదువుపే విద్యార్థులతోనే ఎక్కువ సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఎంతగా అంటే ఇప్పటికి కూడా మేము కూడా అనుకుంటాం ఇంట్లో, నేను మా అక్క వాళ్ళం మిగతా, మన నాన్న మనతో కంటే ఎక్కువ స్కూల్లో టైం స్పెండ్ చేస్తాడు, స్కూల్లో పిల్లలతోనే ఉండడానికి ఇష్టపడతాడని చెప్పి. నిజంగా ఇట్లాంటి ఒక టీచర్ మీకు దొరకడం చాలా లక్కీ అని చెప్పాలి. అందులో మా నాన్నకి టీచింగ్ పట్ల ఉన్న ప్యాషను, డెడికేషను నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. సో ఈరోజు మా నాన్న ఇంకా రిటైర్ అయ్యి మా నాన్న రిటైర్మెంట్ లైఫ్ అంతా హ్యాపీగా స్పెండ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి, స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అమ్మా. దాదాపుగా మా నాన్న అంటే చాలా ఇష్టం మా అమ్మకంటే. చిన్నప్పుడు మా నాన్న గుండెల మీద ఆడుకునేదాన్ని ఎక్కువ చెప్పేటోళ్ళు. చిన్నప్పుడు ఏమో తెలియదు కానీ నేను ఇప్పటికీ మా నాన్న గుండెల పైన ఆడుకుంటా. అండ్ ఐ ఫీల్ వెరీ జెలస్. మా నాన్నతో నాకంటే ఎక్కువ ఎవరు స్పెండ్ చేస్తే వాళ్ళ మీద ఎక్కువ జెలస్ గా ఫీల్ అయ్యేదాన్ని. నా తమ్ముడు, నా చెల్లెలు నా పెళ్ళైన తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారని ఇంకా జెలస్ ఫీల్. ఇప్పుడు నా కొడుకు ఆడుకుంటుంటే కూడా జెలస్ గా ఫీల్ అవుతాను. ఎందుకు జెలస్ గా ఫీల్ అవుతానంటే, అందరు పేరెంట్స్ పిల్లలకి ఆస్తులు, చదువులు ఇస్తుంటారు, కానీ మా నాన్న నాకు ఇచ్చిన పెద్ద ఆస్తి ఏంటో తెలుసా? మాలో మమ్మల్ని నమ్మడం. నా పిల్లలు నేను నమ్ముకుంటా అంటాడు. మాకు అది ఇచ్చిన మా నాన్న పెద్ద ఆస్తి. నా పిల్లలు ఏదన్నా సాధించగలరు, ఏదన్నా చేయగలరు. సో అనేసి మా నాన్న నాకు ఇచ్చిన పెద్ద ఆస్తి నన్ను నమ్మడం, నా మీద నమ్మకం ఉంచడం. అండ్ నాకు లైఫ్ లో ఎనీ ప్రాబ్లం ఎప్పుడు అని, ఏ టైంలో ఎప్పుడైనా సరే నేను హ్యాపీగా కాల్ చేసేది ఏకైక పర్సన్ మా నాన్న. నాకంటే ఎక్కువ ఫ్రెండ్స్ కూడా లేదు. ఎప్పుడు అంటే ఆడపిల్లలు ఎక్కువ అమ్మతో కొంచెం షేర్ చేసుకుంటారు కదా, గర్ల్స్ సీక్రెట్స్ అని. నాకు అట్లా కూడా ఏం లేదు. ఎనీథింగ్ మా నాన్నతో ఓపెన్ గా షేర్ చేసుకోవచ్చు. వింటాడు ఓపిక్గా, మరీ అంత ఓపిక అని చెప్పాను కానీ ఓపిక్గా వింటాడు. ఎక్కువ స్కూల్ కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. నాకు పెద్ద కంప్లైంట్ మా నాన్న మీద. ఎప్పుడో పొద్దున పోతాడు, లేట్ నైట్స్ ఇంటికి వస్తాడు. ఎప్పుడో చిన్నప్పుడు నాకు తెలిసి మాకు కొంచెం హోంవర్క్ లో అందుకు కొంచెం హెల్ప్ చేసేప్పుడు. నా తమ్ముడు, నా చెల్లికి అయితే అది కూడా చేయలేదు అనుకోండి. బట్ మా నాన్నను నేను 3 విషయాలలో ఎక్కువగా హ్యాపీగా చూడగలను. 1, తను బాగా టీచింగ్ చేసినప్పుడు. 2, నాకు పెళ్ళైనప్పుడు చూసా. అంతకంటే 3వది, మా నాన్నకి నాకు కొడుకు కొట్టినప్పుడు మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు తెలిసి మా నాన్న ఏడ్చడం కూడా నేను 2 సార్లు చూసా. ఒకటి వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు, ఇంకోటి రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు. నాకు తెలిసి ఇప్పుడు మా నాన్న మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకుంటాడేమో తన ఫ్రెండ్స్ మిస్ అయినందుకు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ మా నాన్న ఈ పొజిషన్ లో మీకు అందరికి ఇంత బాగా చదువు చెప్పడానికి కారణం మా అమ్మ. మా నాన్నకి బాగా వండి పెట్టి
మమ్మల్ని బాగా చూసుకొని మా నాన్నకి ఏ ప్రెషర్ లేకుండా చూసుకుంటే కానీ మా నాన్న నాకు తెలిసి మీకు ఈ సర్వీస్ ఇచ్చిన్నాడు. ఇంత బాగా స్టాండ్ మీరు చెప్తున్నారు కదా 33 years ఆఫ్ సర్వీస్, 63 years ఉన్నా కానీ ఇప్పటికీ నిలబడి బాగా చెప్తున్నాడు అని ఇలా చెప్పలేడు. మా అమ్మకి అంత బాగా ఆరోగ్యంగా మా నాన్న చూసుకోకుండా. సో తన మోరల్ సపోర్ట్, షీఈస్ ద రాక్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. తను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో పిల్లలు తన లైఫ్ కానీ తనకి ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని తనే చూసుకునేది ఇంట్లో. మా నాన్నకి ఏమి మా నుంచి అడ్డు వచ్చేది చేసేదే కాదు. సో ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ టు హ్యావ్ దిస్ పేరెంట్స్. నాకు ఎప్పటికీ వీలే కావాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకొంచెం దేవుడు ఆనందిస్తే వాళ్ళని కూడా చిన్నతనం నుంచి ఇంకా నేను తర్వాత బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. విశ్వానికి విజ్ఞానానందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగతి తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, 5 ఏళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే ముడిసేది మీ హృదయం, ఆటపాటల్లో ఉంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అంగుళమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు రుచులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టర్, కలెక్టర్, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్లు చేస్తారు. రేపటి తరము అంధకారముండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయ్యా, ఒకనాటి మీ శిష్యులేనయ్యా. మీరిచ్చే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిలో గొప్పగా బతకడం, ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం, ఆటల్లో సరితూగున టీచర్ల గొప్పతనము, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, అధ్యాపకుడే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. అక్కడ ఒకటి పేచి పెట్టా, నువ్వు తెచ్చి లేకపోతే లేదన్నారు. కన్నలూరు చేరిన తర్వాత నా మీద చాలా జరిపినారు. ఆయన నేనేం భయపడలే. సరే నన్ను మార్చి ఆడుకున్న చేయాలా, ఏడన్నా ఒక చోట వేయాలనుకున్నారు. మండల ప్రెసిడెంట్ వాళ్ళు ఎన్ని చేసుకున్నా కాలే వాళ్ళతో. చివరకు ఏడన్నా ఉండిపో అని టచ్ చేయకండి అనేసి వదిలేసుకున్నారు వాళ్ళు. తర్వాత అక్కడి నుంచి నాకు 5 మంది బాడీ గార్డ్స్, ఆ సెక్యూరిటీ తీసుకొని ఇక్కడ దేవుడికి రావడం జరిగింది. అంటే సెక్యూరిటీ మెయిన్గా కావాలా, అప్పుడు సమస్యలు వేరువేరుగా ఉన్నాయి, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టు దేవుడికి వచ్చిన తర్వాత అక్కడ రెగ్యులర్ స్కూల్ అక్కడ చాలా సంవత్సరాలు పనిచేయడం. అక్కడ నుంచి 2005 డిసెంబర్లో బుక్కాయపల్లికి రావడం జరిగింది. అది కూడా కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆదినారాయణ, అప్పుడు ఎమ్మెల్యేనే. మా ట్రాన్స్ఫర్ జరుపుకోవడానికి 2 సార్లు అప్పుడు మండల ట్రాన్స్ఫర్స్ ఉండేటివి. మండల ప్రెసిడెంట్ ఆవిడ అతని మరదలు, ఆమె అన్న నువ్వేమన్నా చేసుకో అని 2 సార్లు నాకు ఇచ్చింది. అప్పుడు మండల ట్రాన్స్ఫర్స్ కాబట్టి నేను నాది చూసుకోకపోయినా కానీ మండలంలో లేడీ టీచర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ లిస్ట్ తయారు చేసి ఊరికే చదివేయడమే. తర్వాత డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి. అప్పుడు
ఇంకా వేరే గత్యంతరం లేదు. నేను అడిగిన ఒక నెల ముందు చెప్పాను, నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది, సమస్య ఉంటుంది అని చెప్పిన. చెప్తే సరేలే చూద్దాంలే, నేను నెల ఉంది కదా అన్న. లేదు, జడ్పీ చైర్మన్ దగ్గరికి వెళ్దాం రండి, నేను వస్తా, నేను మాట్లాడతా, వివరించి చెప్తా, నేను మీకు చేత కాకపోతే అన్నా. సరేలే అన్నాడు. తీరబోయి ఆయన అసెంబ్లీలో కూర్చున్నాడు. ఇక్కడ కౌన్సిలింగ్ జరుగుతుంది, అంటే ఇక ట్రాన్స్ఫర్. అప్పుడు నేను వేరే గత్యంతరం లేదు, చంద్రశేఖర్ రెడ్డి డిప్యూటీ కొన్నాడు. ఆయనను అంతకుముందే రిక్వెస్ట్ చేశాను, ఒకసారి ఒక 2-3 months నన్ను ఎక్కడికైనా సరే వేరే స్కూల్లోకి మార్చండి డెప్యుటేషన్ మీద, మళ్ళీ 3 months అవుతూనే మళ్ళీ వచ్చి నేను మళ్ళీ ఇక్కడ ఉంటా, నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు అని. ఆయనకు భయం, అవతల వాళ్ళు ఏమన్నా అంటారేమో, ఆయన చేయలే. సరే, ఇంకా తీర కడపకి వెళ్ళిన తర్వాత ఆయన వచ్చినాడు. వచ్చి ఒకటి బ్లాక్ చేసినాం నీకోసమే అన్నారు. అవసరం లేదు. అప్పుడు నాకంటే జూనియర్స్ వెనక ఉండే వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. అప్పుడు నేనే యూనియన్ తరఫున లెటర్ ప్యాడ్లో పెట్టి డిఓకి అప్పగించినటువంటి నేనే ఫస్ట్. అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని కలెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు నాది ఫ్రాడ్ కాదు, నేను ఏ పొలిటికల్ ప్రెజర్ అక్కడ తీసుకురాలేదు. నా జాబ్లో ఎక్కడ కానీ, నా ఉద్యోగంలో కానీ ఎక్కడ ఏదాను ఆ పాలిటిక్స్ను ఉపయోగించుకోలేదు. అది అయిపోయింది. దేవుడి నుంచి ఇంకా అతనితో కొట్టాడడం, నువ్వు చేసింటే నేను ఈడే ఉండేవాడిని కదా అనేసి, నేను నీ కాన్స్టిట్యుయెన్సీలోనే ఉండను అనేసి ఆ రోజు బయటకు రావడం జరిగింది. దూరు మండలంలో బుక్కాయిపల్లిలో చేరడం జరిగింది, యూపీ స్కూల్. అక్కడ సర్వీస్ చేయడం జరిగింది. అక్కడ నుంచి నాకు ప్రమోషన్ రావడం, మాకు టెంపరవరీ ప్రమోషన్తో చనవరాజుపల్లికి వేయడం, అక్కడి నుంచి పెద్దజొన్నవరం నుంచి ఇక్కడికి చివరగా ఈ మజిలీ చేరుకోవడం, ఇక్కడ రిటైర్మెంట్ కావడం. ఇంతమంది మా మిత్రులు కావచ్చు, నాతో పాటు పనిచేసేటటువంటి మా టీచర్స్ కావచ్చు, వీళ్ళందరి యొక్క ఆదరాభిమానాలు నేను పొందినాను. వీళ్ళందరూ నన్ను భరించడం, ముఖ్యంగా ఇందాక మేడం ఒక మాట అనింది, సారు ఇప్పుడు కూడా సగం ఎస్ఐ అని. అంటే డిసిప్లిన్లో ఆ కంట్రోల్ తప్పడం అనేది నేను చూస్తూ ఊరుకుండలేదు. ఆ కంట్రోలింగ్ చేసే దాంట్లో నేను దెబ్బ వేయడమే, దాంట్లో ములాగలేం పెట్టేది లేదు, 2 దెబ్బలు వేస్తాను. అది ఆ కంట్రోలింగ్కి మాత్రం అది చేయకపోవడం అనేది మన లోపమే అవుతుందేమో అని నేను అనుకుంటున్నా. కాబట్టి కంట్రోలింగ్కు తప్పనిసరి, దేవుడికైనా దెబ్బ గురువు అంటూ ఉంటారు కాబట్టి ఆ 2 దెబ్బలు వేయక తప్పదు. కానీ నేను కొట్టినా మళ్ళీ నా దగ్గరికి వస్తారు వీళ్ళు స్టూడెంట్స్. అంటే ఏంటంటే దెబ్బ వేసినా మళ్ళీ నా దగ్గరికి రావాలా, అది మళ్ళీ నా దగ్గరికి వచ్చేది. నన్ను ఈ చిన్నపిల్లలలో మరీ ముఖ్యంగా 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్ వీళ్ళైతే అది చేయబట్టుకొని లాక్కొని పోతూ ఉంటున్నారు. అంటే పిల్లలను, అంత చిన్నపిల్లలను కొట్టకపోయినా అని ఆ దెబ్బ కొడతా ఉంటే పక్కన వాళ్ళకు కిందకు జారి చెట్టుగా కొట్టున్నాను. అంటే ఆ దెబ్బ ఎంత మటుకు తగులుతుందో వాళ్ళకు తెలుసు, కొట్టేవాడికి నాకు తెలుసు. అది ఒక టెక్నిక్. అంటే చూసేవాడికేమో దెబ్బ అబ్బా ఏంద్రా ఇంత గట్టి కొట్టినా అని నెట్టుకున్నారు, కానీ వాళ్ళకు మాత్రం పెద్దగా ఉండదు. ఇది నేను నేర్చుకునే టెక్నిక్. కాబట్టి దండించడం బాయ్స్ని అయితే ఉతికి ఆరేసేవాడు. ఇంతవరకు ఎక్కడ కానీ గర్ల్స్ని ఏమనలేదు. ఈ స్కూల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారి నేను లాస్ట్ ఇయర్ నుంచి కొట్టడం మొదలుపెట్టాను. లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసి అంతవరకు నేను ఓ దెబ్బ వేసేవాడిని కాదు. అది అలుసుగా తీసుకున్నారేమో, గర్ల్స్ కూడా రెచ్చిపోవడం మొదలుపెట్టారు. అందుకని వాళ్ళని కూడా దండించడం జరిగింది. నా ఉద్యోగం చేసిన మొదలు నుంచి ఎప్పుడు కానీ గర్ల్స్ను చిన్న దెబ్బ వేయలేదు. అది అలుసుగానేమో తీసుకున్నారేమో. ఇక్కడ కొంతమంది గర్ల్స్ స్టూడెంట్స్ బాయ్సేనా అల్లరి చేసేది, మేము చేయలేము అన్నట్టు వీలైతే వాళ్ళని దండించడం మొదలు. అంటే ఇక 1 సంవత్సరం నుంచి ఇక్కడ రథం చెడిపోయింది. ఇది నా
ఉద్యోగ ప్రస్థానం. ఈరోజు ఇంత ఘన సన్మానం జరుపుతూ నన్ను ఇంతగా అభిమానించేటటువంటి నా మిత్రులకు, శ్రేయోభిలాసులకు, అలాగే ఈ పాఠశాలలో పనిచేసేటటువంటి బోధన సిబ్బందికి, బోధనేతర సిబ్బందికి, నా స్టూడెంట్స్, ఇక్కడ కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా అంటే నేను రిటైర్ అవుతున్నా అంటే కొంతమంది సెలవులు పెట్టుకొని కూడా ఉన్నారు ఇక్కడే. అది నాకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు మా సార్ ఉన్నారు, మేము వస్తున్నాం అన్నట్టు. సరే, ఈ ఘన సన్మానానికి ఇంతగా సన్మానించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక భోజనానికి చాలా ఆలస్యమైంది. భోంచేసి వచ్చిన తర్వాత సన్మాన కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నా సార్. సరే, కోరిక మేరకు చిన్నపిల్లలు భోజనానికి వెళ్ళొచ్చు. మీరంతా లైన్లో ఆయన సేవలు Decathlon 60 Sports 600.
Vamos.